ఇలాంటి వాగులు ఒకవేళ రేపొద్దున పొంగుతాయి లేదంటే కట్టలు తెగుతాయి అన్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత నిర్మాణాలు కట్టాలా? ముందు ఒక పక్క పొంగుతా ఉండుంటే రేపొద్దున ఇది ఈ సంవత్సరం అయింది, రేపొద్దున మళ్ళీ రిపీట్ అవ్వచ్చు, ఈ రిజర్వాయర్లు కట్టడం ఆలస్యం అవ్వచ్చు. అప్పటి వరకు ఇలా చెప్పుకుంటానే ఉంటారా? నిర్మాణాత్మకంగా ఆలోచిస్తే అసలు ఇక్కడ జరగాల్సింది ఏంటి? అంటే ఇక్కడ బుడమేరు దగ్గర కూడా ఒక ఇది ఉంది, దాన్ని ఏమంటారు మీరు చెప్పినట్టు కట్ట తెగడం వల్ల మునగల. కట్ట తెగితే ఆ చుట్టుపక్కల ఏరియా వరకే మునుగుతుంది. అదే గండి వలన వచ్చేది ఆ చుట్టుపక్కల వాళ్ళకే. కానీ గేట్లు ఎత్తడం వల్ల వచ్చినాయి. గేట్లు ఎత్తడం వల్ల సింగనగర్ మీద పడ్డాయి. లేకపోతే గేట్లు ఎత్తకపోతే సింగనగర్కి రాదు వాటర్. అది గేట్లు మూసేసి చాలా ఏళ్ళు అయింది, అప్పటి నుంచి రాలా. అది మళ్ళీ గేట్లు ఎత్తడం వల్ల వచ్చింది. ఆ వాగు గండి కొడితే కనుక గండి కొడితే పడితే అక్కడ వరకే ఉంటుంది. గేట్లు ఇటు ఎత్తకూడదు, నదిలోకి ఎత్తాలి. నది ఎక్కువ నీళ్లు ఉండేటప్పటికి గేట్లు ఇటు ఎత్తారు. ఎత్తిన దాంట్లో ఆ రోజు లోపం వల్ల ఏంటంటే ప్రజలకి సమాచారం ఇవ్వకపోవడం, ప్రజల్ని లిఫ్ట్ చేయకపోవడం అక్కడి నుంచి. అది తప్పు. ఇరిగేషన్ వాళ్ళు రాత్రి ఏదో నిర్ణయం తీసుకున్నారు. రాత్రికి రాత్రి నిర్ణయం ఎట్లా అవుతుంది? అది సాయంత్రం 5ంటికి తీశారు. రెండో రోజు పొద్దునికి సింగనగర్ అవన్నీ మునిగినాయి. రాత్రికి నువ్వు గేట్లు ఎత్తినప్పుడు మైక్ పెట్టి అనౌన్స్ చేసినా మొన్న చేశారు మళ్ళీ. అంటే ఈ లోపల సమాచారం రాలేదు కదా. అదే చెప్పేది, అలా చెయ్యకుండా మోసం చేశారు పబ్లిక్ ని. అది వేరు. ఇక్కడ వచ్చేటప్పటికి ఒకటి ఈ కాలువలు కట్టేదా